కథ పేరు చెరువులోని నీడ. కథ. పలువురేళ్ల క్రితం వీరన్నగూడెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఒక పాత చెరువు ఉండేది. ఆ చెరువుని గురించి గ్రామంలో భయంకరమైన కథలు ఉండేవి. రాత్రి తర్వాత అక్కడికి వెళ్తే నీడలు మాట్లాడతాయి అని అందరూ భయపడేవారు. ఒకరోజు పట్టణం నుంచి వచ్చిన నలుగురు యువకులు రాహుల్, సాయి, మనోజ్ మరియు కిరణ్ ఈ కథలు విని నవ్వుకున్నారు. దెయ్యమా? మనం వెళ్లి చూసి వస్తాంరా అని సరదాగా చెప్పారు. రాత్రి 12 గంటలకు టార్చ్ లైట్లు పట్టుకుని చెరువు వైపు బయలుదేరారు. చెరువుకి దగ్గరగా చేరేసరికి గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. నిశ్శబ్దం వ్యాపించింది. కాని నీటిలో చిన్న తరంగం కదిలింది. ఎవరైనా ఉన్నారా అని రాహుల్ అరిచాడు. అప్పుడు చెరువునీటిలో నుండి ఒక తెల్లని చీర కప్పుకున్న ఆడ నీడ నెమ్మదిగా పైకి వచ్చింది. ఆమె ముఖం కనిపించలేదు, కాని కళ్ళు ఎర్రగా మెరిశాయి. ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చల్లని, భయపెట్టే స్వరం వినిపించింది. సాయి భయంతో వెనక్కి పరిగెత్తాడు. మనోజ్ టార్చ్ వెలుగులో ఆ నీడను చూపించగానే ఆ ఆత్మ ఒక్కసారిగా కేకవేసి చెరువులోకి లాగేసింది అతన్ని. తరువాత రోజు ఉదయం గ్రామస్తులు చెరువుకి వెళ్లి చూశారు. మనోజ్ కనిపించలేదు. కాని చెరువు నీటిమీద ఎర్రని చీర తేలుతూ ఉంది. ఆ రోజునుంచి ఆ ఊరిలో ఎవరూ రాత్రి చెరువు దగ్గరికి వెళ్లరు. ఎందుకంటే అందరూ చెబుతారు, ఆ నీడ ఇంకా తన బలిని వెతుకుతూనే ఉంది. మోరల్ సందేశం: భయంకరమైన ప్రదేశాలతో సరదాగా వ్యవహరించకూడదు. కొన్ని కథలు కేవలం కథలు కావు, అవి నిజమైన హెచ్చరికలు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు గడియారం ఆగిన రాత్రి. కథ. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పాత వస్తువులు సేకరించడం చాలా ఇష్టం. ఒకరోజు పాత బజార్లో ఒక పాత గడియారం కనిపించింది. అది చాలా అందంగా, కాని చాలా విచిత్రంగా కనిపించింది. గడియారంపై సమయం తిరిగి రాదు, కాని మళ్లీ మొదలవుతుంది అనే వాక్యం చెక్కబడి ఉండేది. అర్జున్ ఆ గడియారాన్ని కొనుక్కుని ఇంటికి తెచ్చాడు. మొదట అది సాధారణంగానే పనిచేసింది. కాని ఒక రాత్రి గడియారం 12 గంటలు కొట్టిన వెంటనే ఇంట్లోని దీపాలు ఆరిపోయాయి. కిటికీలు తానే మూసుకుపోయాయి. అర్జున్ కదలలేకపోయాడు. అతనికి చుట్టూ శబ్దాలు వినిపించాయి. సమయం తిరిగి వస్తోంది. మరుసటి రోజు అర్జున్ లేచినప్పుడు తన బాల్యంలో ఉన్న ఇంట్లోనే ఉన్నాడు. తల్లి, తండ్రి, చిన్న తమ్ముడు అందరూ ఉన్నారు. మొదట అతనికి కలలా అనిపించింది. కాని ఇది నిజమని తెలుసుకున్నాడు. అతనికి మళ్లీ తన గత జీవితాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది. ఆ రోజు అతను తన తల్లిని గౌరవంగా మాట్లాడాడు, తమ్ముడితో ఆడుకున్నాడు. అతను చిన్నప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయలేదు. గడియారం మళ్లీ 12 గంటలు కొట్టినప్పుడు అతను తిరిగి వర్తమానంలోకి వచ్చాడు. కాని ఈసారి అతని హృదయం ప్రశాంతంగా ఉంది. తన కుటుంబం లేకపోయినా వారి ప్రేమను మళ్లీ అనుభవించిన ఆనందం అతని ముఖంలో మెరిసింది. మోరల్: పాఠం. జీవితంలో సమయం తిరిగి రాకపోవచ్చు, కానీ మన ప్రేమతో, మనస్ఫూర్తిగా చేసిన పనులతో జ్ఞాపకాలు శాశ్వతమవుతాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.